శుభాకాంక్షలు మా సంస్థ తరఫున, నా తరఫున, మా ఆఫీస్ వాళ్ళ తరఫున తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మాకు నమస్కారం వద్దు, మీరు మంచిగా నడిపేంటి సంఘాలు. ఇంకొకటి చెప్పారా లేదు మీకు, ఈ సంవత్సరం నుంచి మన ఆఫీస్ వాళ్ళు మెంబర్షిప్ పెంచిరమ్మా. 100 రూపాయల నుంచి 150 చేసేది. ఖర్చులు పెరుగుతున్నాయి తల్లి, నీకు ఖర్చులు పెరగట్లేదా? ఊళ్ళలో ఇళ్ళల్లో సామాన్లు కొనాలంటే, అది కొనాలంటే, ఇది కొనాలంటే, పుస్తకాల ఖర్చు, పేపర్ల ఖర్చు, మేడం కొత్త మేడం వచ్చింది, ఇప్పుడు ఆమెకు జీతం ఇవ్వాలి, ఇంకా ఆఫీస్లో కొంతమంది జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ చేయాలంటే కొంత పెంచాల్సి వస్తుంది, కొంత బరువు మీ మీద పెడతాను. ఇప్పుడు మేము నిలబడితేనే మీరు నిలబడతారు, మీరు మమ్మల్ని నిలబెట్టాలి. ముందు అందరికి ఇష్టమైనామా 150 రూపాయలు. నిజం చెప్పండి, అందరూ సంతోషంగా ఉంటారు. ఆల్రెడీ అవి కట్టిన పైసలే వాళ్ళు చెప్పేది కూడా. అదేనమ్మా, ఇన్నాళ్ళు 100 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు పెంచి 150 కట్టాలి. మా ఖర్చులు పెరిగినాయి, ఆఫీస్ ఖర్చులు. మీరు నిలబడితేనే మీరు నిలబడతారు, మీరు మమ్మల్ని నిలబెట్టాలని మేము ఆశిస్తామని మీ దగ్గర నుంచి. అర్థమైందా? అందరికి ఓకేనా? అర్థమైనా? నవ్వి చెప్పండి అన్నమాట, ముఖాలు నిలబడ్డాయి. ఈమె ఆఫీస్ లోన్ అంటుంది, ఆఫీస్ లోన్ ఇస్తారు. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, మీ 10 మంది రావాలి ఆఫీస్కి, 10 మంది జమానత్ ఉండాలి ఆ పేరు మీద. మంచి పని చేసుకుంటామంటే ఆఫీస్ ఇస్తుంది. ఆలోచన చేసుకొని రాండి. ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా, ఏమన్నా మీ డబ్బులు పెంచుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఆఫీస్ ఇస్తుంది. దాని పద్ధతులు ఉంటాయి, ఆఫీస్లో చెప్తారు. మీరు వస్తే కనుక సంఘానికి సంఘం రావాలి. సంఘం తరఫున అందరు కలిసి 10 మంది కలిసి చేసినా, లేకపోతే ఒక సభ్యురాలు ఏదన్నా కొనుక్కొని ఒక పిండి మిల్లు, కారం మిల్లు, ఇంకేదో పెట్టుకోవాలంటే ఆఫీసు లోన్ ఇస్తుంది. దానికి సంబంధించిన కండిషన్లు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. సరేనా? ఇంకేమైనా ఉన్నాయా అడిగే? చెప్పండి అమ్మా. వాళ్ళు కూల్ డ్రింక్ తెచ్చారు, బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారు. ఓ గోపురా పెంచండి. ఇగో ఇక్కడ కేక్ తెచ్చారు, కేక్ ముక్క తిరిగిపోవాలి. రాదు తొందర రాండి, కేక్ కూర్చోండి. మేమేం చెప్పు, వాళ్ళు రావురా, ఏం చెప్పవు, నేను ఏం చెప్పవు అంటున్నా. పట్టు పెట్టుకోకూడదు, అది పెట్టుకోవాలి. బిస్కెట్లు కెమెరా చేయడానికి వచ్చినాయి.